వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్క మదర్కి కూడా ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. యూజ్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఇంకొంతమంది కూడా చూసి అయితే వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, తెలియని వాళ్ళు. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో చాలామంది పిల్లలకి ఎవరికైనా కానీ చిన్న బేబీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీవర్, కోల్డ్, దగ్గు అలాగే అన్నీ కూడా కామన్గా ఈ వింటర్ సీజన్లో ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీవర్ అంటే ఈరోజు ఓన్లీ ఫీవర్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఫీవర్ వచ్చిన వెంటనే మనం డాక్టర్ అంటే హాస్పిటల్కి వెళ్ళాలో, కొంచెం బాడీ వెచ్చగుండగానే లేకుంటే ఇంట్లోనే మనం ఎలా క్లియర్ చేసుకోవచ్చు అన్నది కూడా మీతో మొత్తం ఈరోజు షేర్ చేసుకుంటాను. ఏంటంటే నేను మీతో షేర్ చేసుకునే విషయాలన్నీ కూడా నేను ఓన్గా నా ఎక్స్పీరియన్స్ చేసే మీతో చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకేది తెలియకుండా మీకు చెప్పినా కానీ ఒకవేళ చూసి మనం తెలుసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, అలా ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసింది నేను ఎక్స్పీరియన్స్, మా బాబుతో నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మీకు కూడా చాలా మందికి యూజ్ అవుతుంది. అయితే ఏంటంటే చిన్నపిల్లలకి కొంచెం బాడీ అనేది హీట్ ఉంటుంది కదా, అయితే ఆ హీట్ని చూసి చాలా మంది కూడా బాబుకి ఫీవర్ వచ్చిందని అనుకుంటారు. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎదుగుతున్న దశ కాబట్టి, అంటే వీళ్ళు ఇప్పుడు పెరిగే వయసు కాబట్టి వీళ్ళది ఇప్పుడు 5 years వరకు కూడా వాళ్ళ బాడీ అంటే వాళ్ళ హెడ్ ఎప్పటికీ వేడిగానే ఉంటుంది. అయితే ఆ వేడిగా ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ అయ్యే టైం ఇది. 5 years వరకు కూడా వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ అయితే అంటే వాళ్ళ హెడ్ చాలా వేడిగా ఉంటుంది. అయితే మా బాబుది కూడా ప్రతిసారి ఎప్పటికీ వేడిగా ఉండేది ఎక్కువ శాతం. అయితే ఎందుకు ఇంత వేడిగా ఉంటున్నాడు బాబు, ఎందుకు ఇంత వేడిగా ఉంటున్నాడు అనేసి మాకు అస్సలు అంటే ఫీవర్ వచ్చిందా లేకుంటే నార్మల్గా బేబీస్ ఇలానే ఉంటారా అన్నది చాలా కన్ఫ్యూజ్లో ఉండేవాళ్ళము. అప్పుడైతే మేమైతే చాలా రోజుల తర్వాత డాక్టర్ని అయితే కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ చెప్పాడు, ఎందుకంటే చిన్న బేబీస్ది బ్రెయిన్ ఇంప్రూవ్ అయ్యే టైం ఉంటుంది 5 years వరకు కూడా, అందుకని వాళ్ళది తలకాయ ఎప్పుడైనా కానీ వేడిగానే ఉంటుంది, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అని చెప్పారు. అయితే మనం ఇప్పుడు పిల్లలకి ఫీవర్ వచ్చిందని ఫస్ట్ ఎలా కన్సర్న్ చేయాలి. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా సిరప్లు అయితే అన్ని ఫస్ట్ తెచ్చి పెట్టుకుంటారు, ఎందుకంటే కొంచెం ఏమన్నా అవగానే వెంటనే పోసేస్తే తగ్గిపోతుంది అనేసి. అలా ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే కొంచెం హీట్ ఉండగానే చాలా మంది పేరెంట్స్ అయితే వాళ్ళకి ఆ సిరప్ అయితే వేయడానికి ట్రై చేస్తారు. కానీ అలా చేయడం అయితే తప్పు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఫీవర్ వచ్చిందా రాలేదా అనేది మనం తెలుసుకోవాలి. అందుకు ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళ టెంపరేచర్ చెక్ చేయాలి. టెంపరేచర్ చెక్ చేయాలి. అయితే ఆ టెంపరేచర్ ఎలా చెక్ చేయాలంటే మన ఇంట్లో పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెర్క్యూరీ థర్మోమీటర్ అని దొరుకుతుందండి బయట. అయితే అది తీసుకోవాలి. తీసుకొని వాళ్ళకి కొంచెం బాడీ హీట్ ఉంది అని మీకు అనిపించినప్పుడు వెంటనే ఇలా మెర్క్యూరీ థర్మోమీటర్ని అయితే ఇలా సంకలో పెట్టేయాలి. సంకలో పెట్టిన తర్వాత మనకి అది 1 కా నుంచి కౌంట్ అవుతుంది. అలా 100 దాకా వచ్చింది అనుకోండి, 100 ఉంటే ఒకవేళ ఇట్లా 97, 80, 57 ఒకవేళ 95 ఉన్నా కానీ వాళ్ళకి ఫీవర్ లేదన్నట్టే. ఓన్లీ 100 పైకి 100 ఉంటే వాళ్ళకి ఫీవర్ ఉందని మనమైతే కన్సర్న్ చేసి వాళ్ళకు అప్పటి నుంచి సిరప్లు అయితే వేయాలి. ఒకవేళ 102, 105 అలాగే 120, 130 ఇలా ఉంటే మాత్రం వాళ్ళకు హై ఫీవర్ ఉందని అయితే మనమైతే తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. 100 ఉంటే మాత్రం మనం నార్మల్గా ఇంట్లో సిరప్ పోసుకుంటే మాత్రం సరిపోతుంది. పిల్లలకి ఫీవర్ వచ్చిన వెంటనే వాళ్ళ బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి అప్పుడు అంటే డీహైడ్రేట్ అయిన బాడీని కూడా మనం మళ్ళీ హైడ్రేట్ చేయాలి. ఎలా అంటే వాళ్ళకి అప్పుడు వాటర్ అంటే ఏవైతే లిక్విడ్స్ ఉంటాయో అవి ఎక్కువగా వాళ్ళకు తాగిపించడానికి ట్రై చేయాలి. కొబ్బరి వాటర్ అలాగే వాటర్, జ్యూసెస్ అలాంటి ఎక్కువ లిక్విడ్స్ అయితే మనమైతే వాళ్ళకు తగ్గిస్తాము. అప్పుడు వాళ్ళ బాడీ మళ్ళీ డీహైడ్రేట్ నుంచి బయటకు వచ్చి హైడ్రేట్గా మారుతుంది. డీహైడ్రేట్ ఉండడం వల్ల కూడా పిల్లలైతే త్వరగా కోలుకోలేకపోతారు, ఫీవర్ త్వరగా తగ్గే అవకాశం ఉండదు. అందుకని వాళ్ళకి లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ వాళ్ళ బాడీని హైడ్రేట్ చేయడానికి, డీహైడ్రేట్ అయిపోయిన బాడీని కూడా మనం హైడ్రేట్ చేయడానికి ప్రయత్నించాలి. అలాగే పిల్లల్లో ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడు కూడా చాలా మందికి ఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫిట్స్ రాకుండా చూసుకోవాలన్నా కానీ ఫీవర్ అయితే త్వరగా తగ్గించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఫీవర్ ఉండడం వల్ల బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అయిపోయి ఏంటంటే ఫీవర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి.
ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నార్మల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంది పిల్లలకైతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది చిన్నప్పుడు. మళ్ళీ ఏంటంటే వాళ్ళ బాడీ చాలా హీట్ ఉంటుంది కదంటే ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎప్పుడైనా అంటే వాళ్ళ బాడీ మొత్తం కూల్ చేయడానికి ట్రై చేయాలి. అంటే నార్మల్ మరీ చల్లటి వాటర్ కాకుండా అలాగే మరీ వేడి వాటర్ కూడా మీడియంలో ఉండేటి వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక క్లాత్ని మంచిగా తడిపి ఫస్ట్ ఇక్కడ తలపైన పెట్టాలి. మళ్ళీ తర్వాత ఓన్లీ బాగా మందికి తెలిసింది ఏంటంటే తలపైన పెట్టేస్తారు, బాడీ మొత్తం కూడా తుడిచేస్తూ ఉంటారు. అలా కాకుండా తలపైన ఒక క్లాత్ పెట్టాలి. అలాగే ఈ చంక కింద 2 చంకల కింద కూడా వాటర్ అంటే క్లాతులు పెట్టాలి. పెట్టిన తర్వాత బాడీ మొత్తం కూడా తుడుస్తూ ఉండాలి. ఈ చంకల కింద అలాగే హెడ్ పైన మాత్రం క్లాత్ వేసే ఉంచాలి. అలా వేసిన తర్వాత బాడీ మొత్తం కూడా తుడిచేస్తూ ఉండాలి. తుడవడం వల్ల కూడా ఫీవర్ త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ సిరప్ వేసిన వెంటనే ఒక 10 నిమిషాలలో ఒక 15 నిమిషాలలో ఫీవర్ తగ్గిపోయి బాడీ కూల్ కావాలంటే కాదండి. ఎందుకంటే మినిమం 45 మినిట్స్ తర్వాతనే ఎప్పుడైనా కానీ మనం వేసిన సిరప్ అయితే పనిచేస్తుంది. అప్పుడు కొంచెం బాడీ ఫీవర్ తగ్గి నార్మల్ టైంకి అంటే నార్మల్ కావడానికి బాడీ అప్పుడైతే పనిచేస్తుంది. అంతసేపు మాత్రం ఫీవర్లోనే ఉంటుంది. ఇట్లా వెంబడే పోసేసి అయ్యో బాబుకి తగ్గట్లేదు అని టెన్షన్ తీసుకుంటూ హడావిడి చేస్తూ మీరైతే భయపడకండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా కానీ మనం ఏ సిరప్ ఏం వేసుకున్నా కానీ మినిమం ఒక 45 మినిట్స్ తర్వాతనే అది పనిచేస్తుంది. అందుకని ఫస్ట్ అయితే పిల్లలకి ఎప్పుడైనా కానీ ఫీవర్ వచ్చిందా లేదా టెంపరేచర్ అయితే ఫస్ట్ చెక్ చేయాలి. ఆ టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత ఫీవర్ 100 మీదికి అంటే 100 ఉంటే మాత్రం నార్మల్ ఫీవర్గా కన్సల్ట్ చేసి అప్పటి నుంచి వాళ్ళకి అప్పటి నుంచి సిరప్లు అయితే వేయాలి. ఒకవేళ 120, 110 ఇలా వచ్చిందంటే వాళ్ళకు హై ఫీవర్గా కన్సల్ట్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగే ఎక్కువ ఫీవర్ ఉంటే మాత్రం ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఫిట్స్ రాకుండా కూడా అంటే జ్వరం త్వరగా తగ్గిపోయేలా చూసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం పిల్లలు త్వరగా కోలుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం లిక్విడ్స్ అయితే ఎక్కువ తాగించడానికి ట్రై చేయండి. వాళ్ళు అయితే త్వరగా కోలుకుంటారు. అందుకని ఇలాంటి చిన్న టిప్స్ ఇంట్లో ఉండి పాటిస్తే మాత్రం మనం హాస్పిటల్కి వెళ్ళకున్నా కానీ పిల్లల్ని అయితే మనమైతే ఫీవర్ నుంచి కాపాడుకోవచ్చు. ఎక్కువ హై ఫీవర్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా హాస్పిటల్కి అయితే కన్సల్ట్ కండి. ఎందుకంటే హై ఫీవర్ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు ఉన్న ప్రతి ఒక్క మదర్కి కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. యూజ్ అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి విషయాలు అంటే పిల్లల గురించి ఏమైనా సందేహాలు ఉన్నా ఏమైనా తెలుసుకోవాలన్నా మాత్రం కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను మీకు చెప్పే విషయాలన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసి తర్వాత నేను డాక్టర్ని కలిసి నేను తెలుసుకున్న తర్వాతనే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను.